మళ్ళీ మాట్లాడుతున్నారు. సాహెబ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సాహెబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ కల్తీ మద్యం కేసు వ్యవహారంలో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ ఈ కేసు విషయాలు కానీ అసలు కల్తీ లిక్కర్ ఏ మేరకు జరిగింది, కల్తీ ఏ మేరకు జరిగింది అనేటువంటి అంశాలు కానీ తెలియనటువంటి చాలామంది సామాన్య ప్రజానికం అనుకుంటుంది ఒక్కటే, జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాదాపు ఒక 50 నుంచి 60 కారులతో కాన్వాయ్గా వెళ్ళి ఆయన ఇంటి ముందు కారు ఆపి గొడవ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుమారుడు లోకేష్ గారిని దూషించాడు పరుష పదజాలంతో. సో దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కానీ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయించి వారి యొక్క కక్షని తీర్చుకునే విధంగా ఆయన అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఇప్పుడు ఆయన రిమాండ్ పంపించారు కదా, ఆయన 3rd డిగ్రీ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆనాడు రఘురామకృష్ణరాజు గారి మీద ఏ విధంగా ప్రవేశపెట్టారో ఆ విధంగా అని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. సాహెబ్ గారు దానికి మీరు వివరణ ఇవ్వాలి. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి బ్రహ్మనాయుడు గారు, అమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు గాది వెంకటేశ్వరరావు గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారికి, డబల్ లైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మీరు గట్టిగా వాళ్ళ వకల్తా పుచ్చుకొని మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడారు సార్. ఆశ్చర్యం వేస్తుంది. ప్రజల వైపు జోగి రమేష్ కాదండి, ప్రజలు ఏం మాట్లాడారో ఎవరు తెలియదు, మాట్లాడుకుంటున్నారు, గ్రామాల్లో చర్చించుకుంటున్నారు, బహిరంగంగా కాదు మాట్లాడుకుంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వాస్తవాలు ఒకసారి పరిశీలించాలి. మేము కక్షపూరిత ధోరణితో వెళ్ళేటట్టయితే గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుల్ని శనివారం రేత్రి వెళ్ళి కాపు కాసేవాళ్ళు. ఏకుందానికి శనివారం అరెస్ట్ చేసేవాళ్ళు, గందరగోళం చేసేవాళ్ళు, వాళ్ళని అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళి ఏదో సాయంకాలానికి ఎక్కడో సాట ఒక జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టేవాళ్ళు. ఈ రోజు అవి లేవు కదా. మేము నిజంగా జోగి రమేష్ అనే వ్యక్తి మీద కక్షపూరిత ధోరణితో వెళ్తే మేము కూడా తిప్పేవాళ్ళం, రైతులు తీసుకెళ్లేవాళ్ళం, తిప్పుకుంటూ తీసుకొచ్చేవాళ్ళం. మేము అవి చేయట్లా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను కక్షపూరిత ధోరణితో రాజకీయాలు చేయను, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, రాష్ట్రానికి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా యొక్క విధానాలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇదే చెప్పారు. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ అక్టోబర్ 1వ తారీఖున అద్దేపల్లి మరి ఆయన్ని ఈ కల్తీ మద్యంలో బయటపడినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అరెస్ట్ చేసిన 2వ రోజు నుంచే మరి జోగి రమేష్ గారు సిబిఐ ఎంక్వైరీ చేయండి, డిటెక్టర్ తీసుకురండి, ఇది తీసుకురండి, నేను ప్రమాణాలు చేస్తున్నాను. అసలు ఆయన సంబంధం అప్పుడు దాకా లేదు కదా. అంటే దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టు ఆయన మొత్తం చెబుతా ఉన్నారు. అసలు అద్దేపల్లి ఆయనతో నాకు సంబంధం లేదు, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు. అద్దేపల్లి జనార్దన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక వీడియో ఇచ్చినందువల్ల దాంట్లో కొన్ని విషయాలు చెప్పారు. నేను ఆఫ్రికాలో వస్తున్నానండి, వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ చెబుతాను, అసలు మొలకల్సరలో జరిగినటువంటి సంఘటన ఏంటి ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే ఈ యొక్క కల్తీ మద్యాన్ని ఛేదించారు. ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి కూడా ఉంది. ఏదైతే మొలకల చెరువు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరండి, ద్వారంపూడి ఆయన ద్వారకానాథ్ రెడ్డి గారు, ఏమండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సయాన సోదరుడు. అక్కడ ఎంపీ ఎవరండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు. వాళ్లకు తెలియకుండా అక్కడ దందాలు జరుగుతాయా? మీరు అది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేకి జరగకుండా ఏమీ తెలియదండి. దీని వెనక చాలా కుట్రకోణం దాగి ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో కూడా అది చెప్పకనే చెప్పాడు. ఏలూరు కావచ్చు, అదేవిధంగా పరవాడ కావచ్చు, మీకు పాలకొల్లు కావచ్చు, రేపల్లి కావచ్చు, నెల్లూరు కావచ్చు అని కొన్ని ఊర్ల పేర్లు చెప్పి అక్కడ కల్తీ మద్యం ఉందని చెప్పి ఆయన చెప్పారు. వాస్తవంగా అక్కడ ప్రజలకు కూడా తెలియదు కల్తీ మద్యం ఉందో లేదో తెలియదు. అంటే ఈ మొలకల చెరువు అటువంటి అంశాన్ని అక్కడ కూడా వ్యాపింప చేయడానికి వీళ్ళు ట్రై చేశారు. ఈ మొత్తం ఒక్కసారి బయటకు వచ్చేసిన తర్వాత ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలనేది ఈ కుట్రకోణం. ఈ కుట్రకోణాన్ని మా అధికారులు ఛేదించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంక్వైరీ చేద్దామన్నారు. ఆ ఎంక్వైరీలో బయటకు వచ్చి అక్కడ మా నాయకులకు కూడా కొంత ప్రమేయం ఉందన్నారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. అక్కడ ఏదైతే ప్రధానమైనటువంటి నిందితుడు ఉన్నాడో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటా ఉంటారు. దీనికి ఎవరు అతిథులు కారండి. కాబట్టి ఈ విషయంలో మేము ఒక స్ట్రైక్ ఫార్వర్డ్ గా వెళ్తున్నాము, వాస్తవాలు బయటకు తీస్తున్నాము. అది వాస్తవాలు చెప్పేటప్పుడు జోగి రమేష్ గారు వెళ్ళిపోయి మరి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మీరిద్దరు తిరుపతి వస్తారా ప్రమాణం చేద్దామంటే ఏందండి? దొంగోడు వెళ్ళి ఊళ్ళో సర్పంచ్ని మీరు ప్రమాణంకి వస్తారని అంటే, ఇప్పుడు ఊళ్ళో దొంగ కూడా వస్తాడండి,
ఉమ్. దోచుకుంటాడు ఊళ్ళో గ్రామాల్లో. పట్టుబడిన తర్వాత సర్పంచ్ గారు ప్రమాణం చేద్దాం రాండి, ఆ ఊరు గుళ్ళోకి వెళ్ళాను అన్నట్టు ఉంది. నేను ఏమంటానంటే ఇక్కడ జనార్దన్ రావు గారి దగ్గర సంబంధించినటువంటి అంశాలు జోగి రమేష్ గారితో మాట్లాడినప్పుడు అసలు ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. తర్వాత లేదు ఎప్పటి నుంచో వాళ్ళు నాకు తెలుసు అన్నారు. లేదు ఈ మధ్య కాలంలో తెలుసు అన్నారు. తర్వాత అసలు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నప్పుడు 23వ తారీఖు అతను అక్టోబర్ 23వ తారీఖు వెళ్ళబోయే ముందల ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాడని చెప్పి సీసీ ఫుటేజ్లు సేకరించారు. దాంతో పాటు వాళ్లకు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా బయటికి తీశారు. ఈ ప్రధానంగా ఎన్ని దొరికినప్పుడు ఏ విధంగా తప్పించుకుంటారండి? మరి అదే జోగి రమేష్ గారు సవాల్ ఇచ్చారు కదా, రండి సిట్ వస్తారో ఎదురు వస్తారో మా ఇంటికి రండి, వచ్చి నన్ను విచారించండి, అవసరమైతే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయనే ప్రగల్భాలు పలికాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళింది అది ఒక వేరే కోర్స్, అది దానికి వేరే ఉండిద్ది. అప్పుడే అవలాది అది వేరే ఉండిద్దండి, అది వేరే అంశం, ఈ అంశం వేరు. నేనేమంటానంటే ఒక తప్పు చేసినప్పుడు ఆ యొక్క టెన్షన్ లో ఆయనే వాస్తవాలు చెప్పాడు. వాస్తవంగా అద్దెపతి జనార్దన్ కావచ్చు, వాళ్ళ తమ్ముడుకు సంబంధించినటువంటి ఏది మోహన్ రావు కావచ్చు, వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రావు విషయం కూడా మాకు తెలియదు అప్పుడు దాకా. వాళ్లే ప్రపంచానికి తెలియజేశారు ఈ విధంగా జరిగిందని. ఇంకేముంది, దొంగలే అన్ని చెబితే బయటకు వస్తే పోలీసులు ఊరుకుంటారండి? సిట్ దర్యాప్తు అధికారులు ఊరుకుంటారా? ఎక్కడెక్కడ ఉండే ఏంటి మొత్తం పట్టుకొచ్చారు. ఎక్కడ గోవా నుంచి ఎవరు స్పిరిట్ తీసుకొస్తున్నారు, అది బెంగళూరులో ఎక్కడికి వచ్చింది, మొలకల చెరువుకి ఏ విధంగా వచ్చింది, ఆ లేబుల్స్ ఎక్కడ తయారు చేశారు, ఈ ఏ షాపులు వేశారు, ఎక్కడ ఇన్నింటి పెట్టి అమ్మారు, ఈ మొత్తం బయటకు తీసినప్పుడు మీకు మొలకల చెరువు దగ్గర మనకు అక్కడ రాక్ స్టార్ వైన్స్ లో అమ్ముతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఆంధ్ర వైన్స్ పెద్ద తిప్పాపురంలో బయటపడింది. దానితో పాటు ఏఎన్ఆర్ బారు, ఇది అద్దెపల్లి జనార్దన్ రావు గారి బారు, దీనికి సంబంధించింది కాబట్టి శ్రీనివాస వైన్స్ విజయవాడ, వీటిల్లో దొరికినాయి. వాళ్ళని కూడా సీజ్ చేసి అరెస్టులు చేశారు అక్కడ వాళ్ళని. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను సాహెబ్ గారు.